తెలంగాణ రాష్ట్రంలో 3 విడుదలగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని చిన్న చింతకుంట గ్రామంలో సర్పంచ్గా విజయం సాధించిన ప్యాట సరిత మహేష్ ను సోమవారం గ్రామ పంచాయతీ వద్ద డిప్యూటీ ఎంఆర్ఓ స్వప్న ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉప సర్పంచ్ వజ్జా పెంటయ్యతో పాటు వార్డు మెంబర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంఆర్ఓ స్వప్న మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ పంచాయతీ పాలకవర్గం నేటి నుంచి తమ బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వహిస్తారని వార్డు సభ్యురాలిగా లేదా సభ్యునిగా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. సరితాపేట అనే నేను చిన్న చింతకుంట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పాలన అధికారుల చేతుల్లో ఉన్న మీ గ్రామ పంచాయతీ ఇప్పుడు మీరు ఎన్నుకున్న మీ సర్పంచ్ల, వార్డు మెంబర్ల చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పటి నుంచి వాళ్ళు మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏదైనా కూడా వాళ్ళు మాకు రిప్రజెంట్ చేస్తారు. మీ ప్రతి సమస్యను, మీకు కావలసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను ఇక మీదట మీ పంచాయతీ సెక్రటరీస్ స్వీకారం జరగబోతుంది. దయచేసి అందరూ సైలెంట్ గా ఉంటే ఈ ప్రమాణ స్వీకారాన్ని